ఏపీ సీఎం జగన్ కాసేపట్లో హైదరాబాద్కు వస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి నందినగర్లో కేసీఆర్ నివాసానికి బయలుదేరతారు. అక్కడ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సీఎం జగన్ పరామర్శించనున్నారు. లంచ్ మీటింగ్లు ఇద్దరు నేతలు కాసేపు ముచ్చటించనున్నారు. మీటింగ్ తర్వాత సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన నందినగర్లో రెస్ట్ తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ రానున్నారు. కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ని పరామర్శించనున్నారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, ఎన్ని గంటలకి కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకునే అవకాశం ఉంది? ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతోంది ఇక్కడ? సతీష్, గత నెల 7వ తారీఖు అర్ధరాత్రి మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్లో కాలు జారి కింద పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన్ను వెంటనే హాస్పిటల్కి తరలించగా ఆయనకు తుంటి ఎముక మార్పిడి కూడా డాక్టర్లు చేశారు. ఈ సందర్భంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చాలామంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అధికార పార్టీ అప్పుడున్నటువంటి పార్టీ నేతలందరూ కూడా ఆయన కలిశారు, పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంతవరకు పరామర్శించలేదు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి మరి కాసేపట్లో రానున్నారు. ఆయన 10:30కు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11:15 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నందినగర్లో ఉన్నటువంటి బంజారాహిల్స్ నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి ఆయన చేరుకుంటారు. చేరుకున్న తర్వాత సీఎం కేసీఆర్ను పరామర్శిస్తారు. తర్వాత 12:45 మళ్ళీ విజయవాడకు బయలుదేరి వెళ్తారు. దాదాపు గంట పాటు కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పరామర్శించారు. చర్చలు కూడా జరుపుతారు. ముఖ్యంగా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్ను గతంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ను గతంలో కలిశారు. ముఖ్యంగా ఏదైతే ఏపీలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్లో అప్పటి సీఎం కేసీఆర్ను కలిసిన పరిస్థితి ఉంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగరేషన్ సమయంలో కూడా అక్కడికి వచ్చి జగన్ పాల్గొన్న పరిస్థితి ఉంది. మరోవైపు విశాఖ శారదాపీఠానికి వెళ్ళినటువంటి కేసీఆర్ను కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి కలిశారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి కేసీఆర్ను కలవబోతున్నారు. మొత్తంగా పరామర్శకు వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ని ఇప్పుడు కలవడం మాత్రం రాజకీయంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా వీరి మధ్య పరామర్శతో పాటు ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు కూడా చర్చిస్తారని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు గతంలో 2019 అక్కడ ఏపీలో ఎలక్షన్లు జరిగినప్పుడు ఒకరినొకరు సహకరించుకున్న కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరించిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో గతంలో 2019 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయేంత వరకు కూడా కొన్ని వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య జరిగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇరువురు నేతలు చర్చించినటువంటి దాఖలాలు అయితే కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు మాత్రమే కలిసే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కేసీఆర్పై పోరాటం చేశారు, ఇక్కడ పాదయాత్రలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నప్పటికీ బలం సరిపోవడంతో మళ్ళీ విరమించుకొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు మాత్రం ఇదే రోజు ఢిల్లీలో వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నారు, పార్టీని విలీనం చేయబోతున్నారు. ఏపీలో ఆమెకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని టాక్ నడుస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఏపీ రాజకీయాలను కూడా వేగంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొన్ని సలహాలు సూచనలు కూడా కేసీఆర్ నుంచి జగన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.